తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. మున్సిపల్ ఎన్నికల వేళ కొత్త రాజకీయం తెరమీదికి వస్తుంది. తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలవ్వగా ఇప్పటికే 8 మందికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ స్పీకర్ ఎదుట పార్టీ ఫిరాయింపు కేసులో విచారణకు హాజరయ్యారు. ఆయనపై పిటిషన్ వేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా విచారణకు హాజరై తన వాదనలు వినిపించగా స్పీకర్ వాటిని రికార్డు చేశారు. తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను స్పీకర్కు అందించారు. మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు అన్నీ పూర్తయ్యాక ఈ నెల 19న మరోసారి విచారణకు హాజరు కావాలని స్పీకర్ ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. అలాగే ఈ నెల 18న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను కూడా మరోసారి విచారణకు హాజరు కావాలని 2 రోజుల క్రితం ఆదేశించారు. వీరిద్దరి విచారణ పూర్తయ్యాక స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. దానం నాగేందర్ విషయంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా కడియం శ్రీహరి విచారణ నేపథ్యంలో ఎమ్మెల్యే వివేకానంద కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో పనిచేస్తూ బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. నీతులు చెప్పడం ఆపి కాంగ్రెస్లో చేరినట్లు స్పీకర్ ఎదుట అంగీకరించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలోనే ఆ పార్టీ తీర్థం పుచ్చుకొని ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ విచారణలో కాలయాపన చేస్తూ అనర్హత నుంచి ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రైట్, ఇటు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ రోజు స్పీకర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, మొత్తానికి విచారణకు హాజరైన నేపథ్యంలో ఎలాంటి వాతావరణం నెలకొంది, అసలు ఏమేమి అంశాలకు సంబంధించి ప్రస్తావన జరిగింది అక్కడ అనుకోవాలి? విచారణ ఈరోజు జరిగింది. కడియం శ్రీహరి పార్టీ మారిన నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు విచారణ చేపట్టారు. అందులో కడియం శ్రీహరి తరఫున న్యాయవాదులు పిటిషనర్ గా ఉన్నటువంటి కేపీ వివేకానందను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే పూర్తి స్థాయి అఫిడవిట్ మాకు అందలేదు, అందుకే మరొకసారి సమయం ఇవ్వాలని చెప్పి కడియం శ్రీహరి తరఫు న్యాయవాదులు మరోసారి సమయం కోరారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 19కి మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు. 19న మరోసారి ఈ క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కావాలని పిటిషనర్ కేపీ వివేకానంద గౌడ్కి అయితే కోరినటువంటి నేపథ్యం. 18వ తారీఖు దానం నాగేందర్ సంబంధించినటువంటి పిటిషన్ విచారణ జరగబోతా ఉంది. అదేవిధంగా ఫిబ్రవరి 19న కడియం శ్రీహరికి సంబంధించినటువంటి పిటిషన్ విచారణ జరగబోతోంది. ఇప్పటికీ మొత్తం పార్టీ సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలకు పార్టీ మారినట్లు ఆధారాలు లేవంటూ పిటిషన్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి సంబంధించినటువంటి తుది తీర్పును అయితే ప్రకటించి ఉన్నారు. పార్టీ మారినందుకు సరైన ఆధారాలు లేవని చెప్పి ఏదైతే స్పీకర్ జడ్జిమెంట్ ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ఉండబోతా ఉంది. 18, 19 తేదీల్లో పిటిషనర్ తరపు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఉండబోతా ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు రావాలని చెప్పి షెడ్యూల్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రదీప్, ఏదైతే కంప్లైంట్ దారులేమో ఆధారాలతో సహా వాళ్ళు ఆధారాలు ఇస్తున్నాం, ఖచ్చితంగా దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా పూర్తిగా ఇచ్చామని చెప్తున్నారు. కాకపోతే స్పీకర్ ఏమో ఆధారాలు లేవని చెప్పినటువంటి అంశం. మొత్తం ఓవరాల్గా ఈ తతంగం అంతా ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, బీఆర్ఎస్ లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పునైతే ప్రకటించున్నారు. ఇందులో పిటిషన్లు ఏదైతే ఇచ్చినటువంటి కంప్లైంట్, అదేవిధంగా ఆధారాలతో సహా వారు పార్టీ మారినటువంటి సందర్భాలు, మీడియాలో వచ్చినటువంటి కథనాలు కావచ్చు, వారు కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్పి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి ఆడియో క్లిప్పింగ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇవన్నీ ఆధారాలతో సహా రుజువు చేసినప్పటికీ స్పీకరు సరైన ఆధారాలు లేవంటూ ఇప్పటికే 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఒకవైపు ఈ 8 మంది ఎమ్మెల్యేలలో కొద్దిమంది ఎమ్మెల్యేలు బాహటంగా పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు. ఒకవైపు జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కేసు విషయానికి వస్తే సంజయ్ అంశం ఈ పార్టీ మారిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా జగిత్యాలలో వివాదాస్పదం అవుతా ఉంది. అక్కడ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సంజయ్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. మేము పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళం, కష్టకాలంలో అండగా ఉన్నటువంటి వాళ్ళం కాకుండా వలస వాళ్ళను ఎందుకు తీసుకొచ్చారని ఒకటైతే, రెండోది పార్టీ నమ్ముకున్న వారికి టికెట్లు ఇవ్వాలని చెప్పి ఆయన ఘాటుగా మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున రచ్చ జరుగుతా ఉంది. అయితే ఆయన కాంగ్రెస్
బీఫామ్లు ఎమ్మెల్యే ఏదైతే కౌన్సిలర్లకు ఇస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొంటున్నారు, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. మరోవైపు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ప్రకటిస్తూ వస్తున్నారు. ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విషయం అంతే ఉంది. ఆయన కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ అయితే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు కాంగ్రెస్ బీఫారాలు అందజేశారు. కానీ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పినటువంటి పరిస్థితి. వైపు పూర్తి స్థాయి ఆధారాలు ఎవిడెన్స్ అన్ని ఉన్నప్పటికీ స్పీకర్ నిర్ణయించడాన్ని ఏదైతే ఆధారాలు లేవని చెప్పడానికి సంబంధించి బీఆర్ఎస్ అయితే తప్పుపడుతుంది. కోర్టులో మరోసారి తెలుసుకుంటే వారిపై అనర్హత వేటు ఖచ్చితంగా పడేలా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.